కూడా షేర్ చేసుకోండి. అలాగే ఈరోజు ఏంటి, చాలా రోజుల తర్వాత నేను వీడియో చేస్తున్నా కదా. అవును, నాకు చాలా టైం పట్టింది అనమాట, కొంచెం గ్యాప్ వచ్చింది యూట్యూబ్కి. అండ్ ఈ లాంగ్ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ చాలా యూస్ఫుల్ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నా. అదేంటంటే నేను ఈరోజు మీ అందరితో ఒక వీసా గురించి అయితే డిస్కస్ చేద్దాము అనుకుంటున్నా. మీరందరూ అనుకుంటున్నారా, నాకు ఏదన్నా ఫ్రీగా ఏదైనా కంట్రీకి వెళ్ళే ఆపర్చునిటీ వస్తే బాగుండు, ఫారెన్లో ఫ్రీగా చదువుకుంటే బాగుండు, ఇట్లాంటివి అందరికి ఉంటాయి కదా కోరికలు. నాకు కూడా అలానే ఉండే అనమాట. అయితే ఇలాంటి కోరికలు ఉన్న వాళ్ళందరికీ ఈ వీసా అయితే చాలా యూస్ఫుల్ అండ్ ఆల్సో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. అదేంటంటే మనకు ఇయర్లీ 2 times రిలీజ్ అవుతుంది ఈ వీసా. 6 months గ్యాప్ తోని 2 times అయితే ఈ వీసా రిలీజ్ అవుతుంది. సో 2025 వచ్చింది కదా, సో ఈ వీసా అయితే జనవరి ఫిబ్రవరి మంత్లో రిలీజ్ అవుతుంది. చాలా మంది వీడియోస్లో చెప్తున్నారు వీసా రిలీజ్ అయిపోయింది, అట్లా అయిపోయింది, ఇట్లా అయిపోయింది అని చెప్తుంటారు కదా. అట్లేం కాదనమాట. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో ఒకసారి రిలీజ్ అవుతుంది, అట్లానే జూలైలో ఒకసారి రిలీజ్ అవుతుంది. సో ఈసారి మనకు ఫిబ్రవరిలో 3rd week కానీ 4th week కానీ, లైక్ 2nd 3rd weeksలో ఎండ్ ఆఫ్ ద ఫిబ్రవరిలో అయితే ఈ వీసా రిలీజ్ అవుతుంది. ఫ్రీగా వర్క్ చేయొచ్చు మనం. 2 years ఆఫ్ టైంలో మనం ఫ్రీగా వర్క్ చేయొచ్చు. ఈ వీసా పేరు వచ్చేసి మనకి యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా అనమాట. ఈ బ్యాలెట్ ఓపెన్ అవ్వడం మనకి ఫిబ్రవరి 2nd or 3rd weekలో అయితే ఈ బ్యాలెట్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. సో ఈ బ్యాలెట్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో నేను మీతో షేర్ చేసుకుంటా. 18 to 30 years ఇన్ బిట్వీన్ ఉండాలి. అండ్ ఆల్సో మనకి గ్రాడ్యుయేషన్ ఎనీ ఫీల్డ్, ఏ స్ట్రీమ్లో అయినా గ్రాడ్యుయేషన్ అయి ఉన్నా పర్లేదు, ఈ వీసాకి మనం అప్లై చేయొచ్చు. అండ్ అలాగే అన్మ్యారీడ్ అంటే సింగిల్ అయి ఉండాలి. మ్యారీడ్ వాళ్ళకి ఈ వీసా అప్లై చేసుకోవడానికి వీలు లేదనమాట. ఓన్లీ ఇది సింగిల్స్కి మాత్రమే. అండ్ ఆల్సో ఈ వీసా వన్స్ బ్యాలెట్లో మనం సక్సెస్ఫుల్ అయ్యాక ఈ వీసా మనం అప్లై చేసుకోవడానికి మన అకౌంట్లో 3 lakhs ఉండాలి. మనం 3 lakhs ఫండ్స్ చూపించాలన్నమాట. చూపించిన తర్వాత యాజ్ యూజువల్గా అప్లై చేసుకొని మనం యూకేకి వెళ్ళి ఫ్లై అయిపోయి అక్కడ వెళ్ళి మనం ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు. నార్మల్గా స్టూడెంట్గా వెళ్తే అయితే మనకు 20 hours పార్ట్ టైం ఉంటుంది కదా. కానీ ఈ వీసా త్రూ వెళ్తే ఏంటంటే మనకి ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ వీసాలో మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, వన్స్ ఈ వీసా అప్లై చేసుకొని మనం సక్సెస్ఫుల్ అయ్యి మనం వీసా అంతా అయిన తర్వాత మనం ఎగ్జాక్ట్ ఎస్టిమేషన్ 3 lakhs అనే పెట్టుకోవద్దు. ఎందుకంటే కొంచెం అటు ఇటు కూడా అవుతుంది, మన షాపింగ్ అన్నీ కలిపి వీసాకి ఆబ్వియస్లీ అవుతుంది, ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ. సో ఇది వచ్చేసి ఈ వీసా గురించి. అండ్ దెన్ కమింగ్ టు కన్సల్టెన్సీస్ అనమాట. ఈ వీసా ఎలా అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది, ఫస్ట్ మనకి ఏదైనా ఫారెన్కి వెళ్తున్నాం అనగానే గుర్తొచ్చేది ఏంటి, ఆ కన్సల్టెన్సీని కనెక్ట్ అవ్వాలి, ఈ కన్సల్టెన్సీని కనెక్ట్ అవ్వాలని చెప్పేసి మనకు అనిపిస్తుంది కదా. కాకపోతే ఈ వీసాకి అయితే అవసరం లేదనమాట. ఎందుకు అంటే ఇది మన సెల్ఫ్గా కూడా చేసుకోవచ్చు. gout.uk.in అనే వెబ్సైట్ నుంచి మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఇది అప్లై చేసుకోవడానికి మనకు కావాల్సినవి ఏంటంటే, ఒకటి మెయిల్ ఐడి, ఒకటి ఫోన్ నెంబర్, ఒకటి పాస్పోర్ట్ అనమాట. ఈ 3 ఉంటే కనుక ఈ వీసా మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంకొక థింగ్ ఏంటంటే, కన్సల్టెన్సీస్కి వెళ్ళి వేలు పోసి అక్కడ మనకి ఎట్లాగైనా అది రాలేదు, సపోజ్ ఇది లక్కీ డ్రా వీసా కాబట్టి రాలేదు అంటే మీ మనీ వేస్ట్ అవుతాయి. కాబట్టి మీకు ముందు జాగ్రత్తగానే నేనేం చెప్తున్నా అంటే, ఇలా మనీ ఎక్కువ పెట్టకుండా మన సెల్ఫ్గా మనం చేసుకోవచ్చు. అండ్ మీరు నాకు సపోర్ట్ ఇచ్చి నా ఛానల్ని మీరు ఎంకరేజ్ చేస్తే తప్పకుండా నేనైతే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఫర్దర్ చాలా వీడియోస్ చేసి చూపిస్తాను. అండ్ బ్యాలెట్లో సక్సెస్ అయిన వాళ్ళవి కూడా మనం ఇక్కడ వీడియోస్లో అయితే చూద్దాము. ఎందుకంటే ఆల్రెడీ నా ఫ్రెండ్స్ ఉన్నారనమాట, ఇలా బ్యాలెట్లో సక్సెస్ అయ్యి అక్కడికి వెళ్ళి జాబ్స్ చేసుకొని మంచిగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నా ఫ్రెండ్స్. సో అదొక థింగ్. ఇంకొక థింగ్ ఏంటంటే, నేను నా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఇది 2023లో జరిగింది, జూలై అనుకుంటా, జూలైకి ముందే. సో ఈ బ్యాలెట్ నాకు ఒక కాల్ వచ్చింది కన్సల్టెన్సీ నుంచి, ఈ పర్టికులర్ బ్యాలెట్ ఇలా ఓపెన్ అవుతుంది, మీరు ఏమైనా వర్క్ వీసా ప్లాన్ చేస్తున్నారా అంటే, అవును నేను ప్లాన్ చేస్తున్నా, ఇలా చెప్పాను అనమాట. సో అండ్ సో నేను వాళ్ళకి కమ్యూనికేట్ చేసిన తర్వాత, నేను కన్సల్టెన్సీ పేరు చెప్పట్లేదు ఎందుకంటే ఎవరైనా అంతే, వాళ్ళ బెనిఫిట్ చూసుకుంటారు కాబట్టి నేను మీకు ఇక్కడ చెప్పట్లేదు.
సో నేనైతే ఆ వీసాకి అప్లై చేశాను అనమాట. అప్లై చేసిన తర్వాత నాకు సక్సెస్ఫుల్ కాలేదు, అది నాకు అన్సక్సెస్ఫుల్ మెయిల్ వచ్చింది. మెయిల్ వచ్చిన తర్వాత నేనేమనుకున్నా అంటే సరే చలో చూడో అనుకున్నా. సరే పోతే పోనీలే, మళ్ళీ నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఎన్ని రావు వస్తాయని చెప్పేసి అనుకున్నా. దాని తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే నేను కంప్లీట్గా రీసెర్చ్ చేసిన తర్వాత నాకేం అర్థమైందంటే ఈ వీసా మనం కూడా సెల్ఫ్గా అప్లై చేసుకోవచ్చు. అదేంటంటే మనం ఎన్నిసార్లు బ్యాలెట్ అప్లై చేస్తున్నాం అనేది కంప్లీట్ హిస్టరీ, నువ్వు ఆ పోర్టల్లో లాగిన్ అవుతే నీకు కంప్లీట్ యూఏఎన్ హిస్టరీ ఉంటుంది అనమాట. యుఏఎన్ అనమాట దాన్ని. సో మనకు ఒక నెంబర్ వస్తుంది, పాస్పోర్ట్ అన్ని మనం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత అది అప్లై అయిపోతుంది. నీకు సక్సెస్ఫుల్ అన్సక్సెస్ఫుల్ అనేది ఒక 1 వీక్ నుంచి 10 డేస్ మధ్యలో నీకైతే ఆ మెయిల్ వస్తుంది. సక్సెస్ఫుల్ అయితే సక్సెస్ఫుల్ అని, లేకపోతే అన్సక్సెస్ఫుల్ మెయిల్ అయితే వస్తుంది అనమాట. ఇలా నాకైతే 2 టైమ్స్ అన్సక్సెస్ఫుల్ వచ్చింది. ఫస్ట్ టైం నేను అనవసరంగా మనీ వేస్ట్ చేశాను అనుకున్నా. తర్వాత నాకు తెలిసిన తర్వాత నేను ఇంత ఈజీ ప్రాసెస్ నేను ఎందుకు చేసుకోలేదు అనుకున్నా. సో మీకు కూడా ఈ ఈజీ ప్రాసెస్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే నేను తప్పకుండా మీ అందరి కోసం ఒక లాంగ్ వీడియో అయితే తప్పకుండా చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అండ్ ఆల్సో ఇంకొక థింగ్ ఏంటంటే వన్స్ మనం యూకేకి వెళ్ళాక ఈ వీసా మనకు 2 ఇయర్స్ ఉంటుంది అనమాట. ఈ వీసా స్పాన్ టైం వచ్చేసి 2 ఇయర్స్ ఉంటుంది. 2 ఇయర్స్లో మనం ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఏ జాబ్ అయినా ఫుల్ టైమ్గా చేసుకోవచ్చు. అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ జాబ్, ఫుల్ టైం జాబ్ అయితే మనం చేసుకోవచ్చు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మనం అక్కడికి వెళ్ళాక ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత మనం యూకేలో ఉండాలి, కంటిన్యూ చేయాలి అనుకుంటే వీ కెన్ ఆల్సో మనం మాస్టర్స్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఆబ్వియస్లీ ఇది అది టైం పీరియడ్ని బట్టి మనకు ఆబ్వియస్లీ పిఆర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి తర్వాత, ఒకవేళ మనం ప్లాన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటే. సో ఇదైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటున్నా. చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు రిలీజ్ అవుతాయి అప్పుడు రిలీజ్ అవుతాయి అని అంటున్నారు. అదంతా కాదు. ఏంటంటే ఫిబ్రవరిలో 2nd వీక్ కానీ 3rd వీక్ కానీ ఆ వీసాస్ అయితే రిలీజ్ అవుతాయి. అండ్ మీరు అందరినీ నమ్మి అందరి దగ్గరికి వెళ్ళి అట్లా అయితే అస్సలు మనీ పెట్టకండి. ఎందుకంటే వన్స్ మీకు సక్సెస్ అవ్వకపోతే ఆ మనీ అయితే వేస్ట్ అవుతాయి. సో అందుకే నేను మీకు ముందు సరే ఈ వీడియో ఇప్పుడే చేద్దాము అని చెప్పేసి నేను ఇప్పుడే చేస్తున్నా. నేను ఒక 20 డేస్ బ్యాక్ అనుకున్నా ఈ వీడియో చేద్దాము అని చెప్పేసి, కానీ నేను ఎందుకు చేయలేదంటే ఎప్పుడైనా మనం ఇప్పుడు రిలీజ్ అయ్యే 1 మంత్ ముందు 2 మంత్స్ ముందు చేసేందుకు వేస్ట్ కదా. అదేదో ఇప్పుడు ఒక 20 డేస్ ముందు చేస్తే మనకు ఆబ్వియస్లీ యూజ్ ఉంటుంది. ఏంటంటే ఎలా చేసుకోవాలి ఏంటిది అని చెప్పేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఆ లింక్ ఇస్తా ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది. ఆ లింక్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటిల్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోకండి, గంట కొట్టండి.